హవాలా రాకెట్ అంటే మన దగ్గర నోట్లు తీసుకుని దాన్ని బ్లాక్ని వైట్గా మార్చేవాళ్ళు, లేదా విదేశాల్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లో వేసి పెట్టేవాళ్ళు. ఇలాంటి అతి పెద్దదైనటువంటి హవాలా రాకెట్, ఏకంగా 1600 కోట్ల రూపాయల విలువైనటువంటి హవాలా రాకెట్ కాన్పూర్లో డిటెక్ట్ అయింది. 8 లక్షల కేసులలో లాక్కున్న డబ్బులు సిండికేట్ దగ్గర ఉన్నాయి. మహఫూజ్ అనేటటువంటి అతని ఫ్యామిలీ 850 కోట్లు ఐడిబిఐ సివిల్ లైన్స్ నుంచి డబ్బులు డ్రా చేశారు. అంటే అక్రమ మార్గాలు. 1600 కోట్లు ఇతర ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారని తెలియదు. టోటల్గా 12 బ్యాంకులు 68 అకౌంట్ల ద్వారా ఈ డబ్బులు చేరినాయి. ఒకే కేవైసీ అడ్రస్తో ఈ అకౌంట్స్ అన్నీ నడిచినాయి. క్యాష్ లోకల్గా తీసుకొచ్చారు. అబ్దుల్, సుబాన్, లరేబ్, జీషాన్, యసిన్, ముజాహిద్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. వీళ్ళకి అసలు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ బ్యాంకుల్లో ఫ్రాడ్కి ఎవరు సహకరించారు, ఎలా సహకరించారు, ఎవరి దగ్గర నుంచి వచ్చిన డబ్బులు, వీళ్ళు ఇది సైబర్ క్రైమ్స్ మనీనా లేకపోతే ఇంకేంటని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.